ఎరెక్షన్స్ అనేవి ప్రాపర్గా మెయింటైన్ అవ్వట్లేదు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో బాధపడుతున్నాం అంటే అంగస్తంభన సమస్యలు కానీ, లేదంటే శీఘ్రస్ఖలన సమస్యలు అంటే ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ షుగర్తో బాధపడుతున్న వాళ్ళలో ఎక్కువగా ఈ కంప్లైంట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. సో వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ బాధపడుతూ ఉంటారో వీళ్ళు ఒక రకమైన ఎక్కువగా ఒక ఇన్సెక్యూరిటీతో, ఆత్మనిర్భరత భావంతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళకి మనం బేసిక్గా తీసుకుంటే క్యూప్రమ్ మెటాలికం 1M, ఫెర్రమ్ మెటాలికం 1M అనేది అద్భుతంగా హోమియోపతిలో పనిచేస్తూ ఉంటుందండి. సో ఈ క్యూప్రమ్ మెటాలికం తీసుకుంటే రెగ్యులర్గా మార్నింగ్ ఒక 4 పిల్స్, ఈవినింగ్ ఒక 4 పిల్స్, ఒక 1 to 1 month అనేది కంటిన్యూస్గా వాడుకుంటూ, తద్వారా ఈ ఫెర్రమ్ మెటాలికం కూడా మనం హోమియోపతిలో 1M మెడిసిన్ అనేది క్యూప్రమ్ మెటాలికం కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకో 1 month పాటు మార్నింగ్ 4 పిల్స్, ఈవినింగ్ 4 పిల్స్, ఒక 2 months పాటు కంటిన్యూస్గా డోసేజ్ అనేది ఇవ్వగలిగితే చాలా వరకు ఈ డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు, ఎవరైతే ఈ డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళకి ఈ లైంగిక సమస్యలు ఉంటూ ఉంటాయో, ఏదైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానీ, ఈ పెనైల్ పార్ట్ అనేది హార్డెన్ అవ్వకపోవడం కానీ, బ్లడ్ సర్క్యులేషన్ టు ద పర్టికులర్ పార్ట్ అనేది తగ్గిపోవడం కానీ, ఎవరికైతే ఈ అంగస్తంభన సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారో వీళ్ళకి ఈ ప్రకారంగా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది చేసుకోగలిగితే సిమ్టమాటిక్గా అంతా కాకపోయినా చాలా వరకు ఒక 40 to 50% వరకు వీళ్ళలో మనం ఇంప్రూవ్మెంట్ తీసుకురాగలమని ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను.